'శంబా' వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ ఎప్పుడూ చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. డైరెక్టర్ యుగంధర్ గారు మంచి స్టోరీ రాసుకున్నారు. ఆది గారు చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. మూవీ లవర్స్‌కి ఈ మూవీ నచ్చుతుంది. నాకైతే అక్కడక్కడ కొన్ని సీన్లు భయపెట్టాయి. స్క్రీన్ ప్లే మనల్ని భయపెడుతుంది. దైవంతో పాటు దుష్ట శక్తి ఉంటుందని చూపించారు. కథలోకి వెళ్తే ఆకాశం నుండి ఒక ఉల్క వచ్చి ఒక ఊళ్ళో పడుతుంది. ఆ ఊరి పేరు శంబాల. ఆ ఉల్క పడిన తర్వాత ఆ ఊళ్ళో ఘోరమైన సంఘటనలు జరుగుతాయి. చాలా మంది ప్రాణాలు పోతాయి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఆ గ్రామ సర్పంచ్ గారు ఇదంతా చూసి ఏం చేయాలో అర్థం కాక ఒక స్వామీజీని తీసుకొస్తారు. ఆ స్వామీజీ ఒక శాస్త్రం ప్రకారం మనం వెళ్దామని తను చెప్పినట్టు చేయాలని చెప్తాడు. దాన్ని ఊళ్ళో వాళ్ళు ఆచరిస్తారు. అదే క్రమంలో గవర్నమెంట్ ఆ ఊళ్ళోకి ఆ ఉల్కని పరీక్షించమని హీరోని పంపుతుంది. హీరో స్వామీజీ చెప్పేవన్నీ మూఢనమ్మకాలు, అవి చేయొద్దని ఇద్దరి వాదన మొదలవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఊళ్ళో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత హీరో సైన్సే గొప్ప, శాస్త్రం గొప్ప కాదంటాడు. కానీ ఊళ్ళో జరిగిన పరిణామాల తర్వాత శాస్త్రమే గొప్ప అంటాడు. ఆ ఊళ్ళో ప్రజలందరికీ ఒక దుష్టశక్తి వలన వాళ్ళ శరీరంలో ఉన్న సుషుమ్న నాడి అనేది పగిలిపోయి వాళ్ళ కోరికల్ని తీర్చుకొని చనిపోతారు. ఆ తర్వాత హీరో ఆ గ్రామాన్ని ఎలా కాపాడుతాడు అనేది తెరపైనే చూడాలి. డైరెక్టర్ ఇందులో మనకు వాస్తుశాస్త్రం అనేది ఎలా వచ్చింది అని తెలిపే ప్రయత్నం చేశారు. సో గుడ్. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంది. ఇందులో అందరూ నటినట్లు బాగా అలరించారు. సో ఫ్రెండ్స్, మూవీ చూడాలనుకున్న వారు గో వాచ్ ఆన్ థియేటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒకసారి పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. కథ మొదలైన అరగంట తర్వాత డైరెక్టర్ గారు క్లైమాక్స్లో ఈ సమస్యకి పరిష్కారం ఏం రాశాడా అని నాలో క్యూరియాసిటీ మొదలైంది. క్లైమాక్స్ వచ్చిన తర్వాతే అది పోయింది. లాస్ట్కి చిన్న పాపతో వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది.